మన హైదరాబాద్లో డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత జిహెచ్ఎంసీలో 150 వార్డులు కాస్త 300 వార్డులు అయినాయి. సో ఇప్పుడు మేడిపల్లి కూడా ఒక వార్డ్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టార్టింగ్ లో విలేజ్ ఉండే, అప్పుడు సర్పంచ్ ఉండే, తర్వాత మున్సిపాలిటీ అయింది, మేయర్ అయిండు, ఇప్పుడు జిహెచ్ఎంసీలో మెర్జ్ అయిపోతుంది, రైట్. సో మనం ఈరోజు 1-to-1 పర్సనల్ ట్రైనింగ్ చేయడానికి మేడిపల్లి వచ్చాము. మన వేంకర్ గారు పొలిటికల్గా చాలా సర్వీస్ చేసినాడు, సోషల్ సర్వీస్ చేసినాడు, పొలిటికల్గా వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా వర్క్ చేసింది. సో 1-to-1 ట్రైనింగ్ ఒక 4.5 hours వరకు మనం ట్రైనింగ్ ఇచ్చినాము. ప్రతి ఒక్క పాయింట్ డీటెయిల్గా డిస్కస్ చేసినాము. సో మీకు ఎట్లా అనిపించింది వేంకర్ మన పర్సనల్ 1-to-1 ట్రైనింగ్? బాగుంది సార్. ఇది ప్రతి ఒక్క ఏదైతే మీరు దీన్ని చేసిరో చాలా బాగుంది. ఇది ఒక్కొక్కటి ఏంటంటే అతి తక్కువ సమయంలో కూడా ఏదన్నా చేయొచ్చు అనేది ఒక అది విధంగా చాలా బాగుంది సార్ ఇది. సో అన్ని టాపిక్స్ కవర్ చేసినాం కదా, అన్ని టాపిక్స్ ఏదైతే నువ్వు వీక్ ఏరియాస్ ఉన్నావో అవి కూడా మనము కవర్ చేసాను. నాకు నేను ఏవైతే పాయింట్ వీటిలలో నేను మిస్ అయ్యానో అవన్నీ దీంట్లో నేను చూసి నేను దాన్ని కవర్ చేసుకోగలుగుతాను. నాకు రేపు పొద్దుగాల చాలా పవర్ఫుల్గా ఇంపార్టెంట్ గైడెన్స్గా ఉంటాయి ఇవన్నీ, ప్రతి ఒక్కటి మిస్ అయినా ఉండండి. ఓకే. సో ఎవరైతే ఇప్పుడు జిహెచ్ఎంసీలో కొత్త వార్డ్స్ అయ్యి అంతకుముందు 5,000 ఓట్లు 3,000 ఓట్లు ఉన్న కా నుంచి ఇప్పుడు 30,000 ఓట్లు 40,000 ఓట్లు ఉంటాయి ఒక కార్పొరేటర్ గెలవాలనంటే. సో ఎట్లా గెలవాలనంటే కొంచెం ఇష్యూ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఎట్లా ముందుకోవాలని ఒక భయం ఉంటుంది. సో మీరేం భయపడకండి, శ్రీకాంత్ సార్ క్లాసెస్ మీకు సపోర్ట్ చేస్తుంది. డెఫినెట్గా మీకు ఏదైతే ట్రైనింగ్ కావాలో ఆ 40,000 ఓట్లని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలని డెఫినెట్గా నేను ప్రొవైడ్ చేస్తా. 1-to-1 మీకు కన్సల్టేషన్ కావాలనుకున్నా సో డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి, విల్ హెల్ప్ యూ. సో త్రూఅవుట్ యువర్ విక్టరీ. సో డిజిటల్ క్యాంపెయినింగ్, డిజిటల్ పాలిటిక్స్ ఎట్లా చేయాలి, ప్రతి ఒక్కటి నార్మల్ ప్రచారం నుంచి డిజిటల్ ప్రచారం వరకు ఏ ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వకుండా ఒక కాంప్రహెన్సివ్గా ఆల్రౌండ్గా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీతో పాటు ప్రయాణం కూడా జరిపించబోతున్నాం. ఎందుకంటే మనం కొత్తగా స్టార్ట్ చేసినాం కాబట్టి ఒక మంచి గ్రోత్ ఉండాలని అనుకుంటాం. చాలా మందిని మనం సర్పంచ్లుగా చేసినాం, చాలా మందిని కార్పొరేటర్లుగా కూడా చేయబోతున్నాం. ఓకే, ఎనీహౌ ఆల్ ది బెస్ట్ ఇన్ అడ్వాన్స్. డెఫినెట్గా మీలాంటి సర్వీస్ మైండెడ్ ఉన్న పర్సన్ కార్పొరేటర్గా గెలవాలి, మేయర్ కూడా అవ్వాలి. సో మీ పొలిటికల్ కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.